హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను నిమ్మకాయ పులిహార చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుంటున్నాను. కళాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. పులిహోరకి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకున్నాను అనమాట. ముందుగా వచ్చేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అవి వేగిపోయింది కాబట్టి కరివేపాకు, తాలింపు గింజలు, శనగగింజలు వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ అయితే చేస్తున్నామో దానికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. తాలింపు అయితే బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు నిమ్మరసం అయితే పిండుకుందాం ఫ్రెండ్స్. నేనైతే 2 నిమ్మకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. రసం బాగా ఉన్న నిమ్మకాయలు అయితే 2 అయితే సరిపోతాయి ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పులిహోరకు కావాల్సిన తాలింపు అయితే రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. ఇంకా కళాయి దించేసుకొని వేడి వేడి అన్నం వేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడైతే వేడి వేడి అన్నం వేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే ఇంత అన్నం తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మొత్తం కలిపెట్టుకున్నాం.
ఇంత పొద్దున్నే పులిహోర ఎందుకు చేస్తున్నామంటే ఫ్రెండ్స్, వర్షం పడిందనమాట మా ఊర్లో పొద్దున్నే. ఇంకైతే ఎందుకో ఈరోజు పులిహోర చేద్దామని చెప్పి చేయబుద్ధి అయిందనమాట. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత పులుపు అండ్ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. సూపర్ ఉంది ఫ్రెండ్స్, చూడండి. పొద్దున్నే వేడివేడిగా ఇంకా తినటమే లేటు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈరోజు మీరేం టిఫిన్ చేసుకున్నారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు వర్షం పడిందని చెప్పి వేడివేడిగా ఇలా పులిహోర తిందామని చెప్పి ఇప్పటికిప్పుడు చేసుకున్నాము. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.